రీసెంట్ గా సోషల్ మీడియాలో నయనతార ధనుష్ కాంట్రవర్సీ నడుస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఈ విషయం మీద చాలా టీవీ ఛానల్స్ వేరు కథనాలు ఇస్తున్నాయి. కొంతమంది ధనుష్ చేసింది కరెక్ట్ అంటున్నారు, ఇంకొంతమంది నయనతార చేసింది కరెక్ట్ అంటున్నారు. ఈ వీడియోలో అసలు ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ సెలబ్రిటీ వెడ్డింగ్స్ ను ప్రైవేట్ గా షూట్ చేసి దాన్ని ఒక బిజినెస్ లాగా ఎలా మారుస్తోందో చెప్తా. దీని వెనక ఉన్న అసలైన బిజినెస్ యాంగిల్ ఏంటో చెప్తా. మొత్తం వ్యాపారం అండి ఇది. వీడియో రీచ్ కోసం దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇయర్ 2022లో టైమ్స్ నౌ విడుదల చేసిన ఈ ఆర్టికల్ చదవండి. ఈ పెద్ద ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటి అంటే 2012 నుండి ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ లో మకుటం లేని మహారాజుగా ఉన్న నెట్ఫ్లిక్స్ దాదాపు 20 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ను కోల్పోయింది అని, రష్యా, కెనడా, ఇండియా నుండి సబ్స్క్రైబర్స్ నెట్ఫ్లిక్స్ ను అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు అని, సేమ్ కంటెంట్ చూసి బోర్ అయ్యారు అని, అదే కంటెంట్ ను మార్చి నెట్ఫ్లిక్స్ సీజన్ 1, 2, 3 అని విడుదల చేస్తోంది. దీంతో నెట్ఫ్లిక్స్ లాస్ లో ఉంది అని వార్తలు వచ్చాయి. సో మళ్ళీ ప్రజల మెప్పును పొందడానికి నెట్ఫ్లిక్స్ ఒక ప్లాన్ తో ముందుకు వచ్చింది. ఆ ప్లాన్ ఏంటి అంటే వీళ్ళు సినిమా సెలబ్రిటీస్ యొక్క మ్యారేజెస్ ను షూట్ చేస్తారు, ప్రైవేట్ గా షూట్ చేస్తారు. తర్వాత ఈ ప్రైవేట్ మ్యారేజ్ వీడియోస్ లో జింజర్ గార్లిక్ యాడ్ చేసి డాక్యుమెంటరీస్ లాగా ఎడిట్ చేసి నెట్ఫ్లిక్స్ ఫెయిరీ టైల్ డాక్యుమెంటరీస్ లాగా రిలీజ్ చేస్తారు అన్నమాట. ఉదాహరణకు ఒక హీరోయిన్ మ్యారేజ్ జరిగింది. వీళ్ళేం చేస్తారు, ఆ హీరోయిన్ ఎక్కడి నుండి వచ్చింది, ఇండస్ట్రీలో ఎలా కష్టపడింది, ఎలా ఈవిడకు ఛాన్సెస్ వచ్చాయి, ఈవిడ యొక్క పర్సనల్ లైఫ్ ఎలా ఉండేది, ఈవిడను ఎంతమంది మోసం చేశారు, ఈవిడ్ని ఎంతమంది ప్రొడ్యూసర్స్ మోసం చేశారు, డైరెక్టర్స్ మోసం చేశారు అని మొగోళ్ళందరినీ చెడుగా చూపించి ఈ అమ్మాయిని ఒక హీరోయిన్ లాగా చేసి ఈవిడ భర్తతో మ్యారేజ్ ఫైనలీ జరిగింది అంటూ ఒక డాక్యుమెంటరీ టైప్ లో మూవీ తీస్తారన్నమాట. తమ ప్రైవేట్ వెడ్డింగ్ వీడియో ఫుటేజెస్ ఇచ్చినందుకు సెలబ్రిటీస్ కు కోట్లలో డబ్బులు ఇస్తారు. ఆ తర్వాత డాక్యుమెంటరీస్ రిలీజ్ అయిన తర్వాత హిట్ అయితే కూడా కొంత పర్సంటేజ్ డబ్బులను కూడా ఇస్తారు. మీరు రీసెంట్ గా బాలీవుడ్ హీరో సిద్ధార్థ్, కియారా అద్వానీ, నయనతార, విఘ్నేష్, కత్రీనా, విక్కీ కౌశల్ మ్యారేజెస్ చూస్తే ఈ వెడ్డింగ్స్ అన్ని ప్రైవేట్ రిసార్ట్స్ లోనే జరిగాయి. ఈ మ్యారేజెస్ కు క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మాత్రమే హాజరయ్యారు. ఈ సెలబ్రిటీస్ తమ మ్యారేజ్ వీడియోస్ ను షూట్ చేయడానికి ఏ ఒక్క బయటి మీడియా ఛానల్స్ కు పర్మిషన్ ఇవ్వవు. మామూలు మీడియా ఛానల్స్ పర్సన్స్ ఎవరు వీళ్ళ మ్యారేజెస్ లోపలికి వెళ్ళలేరు. ఎందుకు వెళ్ళలేరు అంటే దిస్ ఈజ్ బిజినెస్. వీళ్ళు ఎక్స్క్లూజివ్ గా తమ మ్యారేజ్ ఫుటేజెస్ ను నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కు అమ్ముకుంటారు. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏం చేస్తాయి, 2 ఏళ్ల వరకు వెయిట్ చేస్తాయి. ఒకవేళ 2 ఏళ్ల తర్వాత ఈ సెలబ్రిటీస్ కు విడాకులు కాకుండా ఉంటే వీళ్ళ డాక్యుమెంటరీస్ తీస్తారు. రణబీర్ కపూర్, ఆలియా తమ వెడ్డింగ్ రైట్స్ ను 110 కోట్లకు అమ్మేశారు. కత్రీనా, విక్కీ కౌశల్ 80 కోట్లకు అమ్మేశారు. నయనతార 25 కోట్లకు అమ్మేసింది. హాన్సిక కూడా 20 కోట్లకు తమ వెడ్డింగ్ రైట్స్ ను అమ్మేసింది. సెలబ్రిటీస్ తమ రియల్ లైఫ్ వెడ్డింగ్ ను కూడా వ్యాపారం లాగా మార్చేస్తున్నారు. ఇంకొన్ని రోజులు పోతే మ్యారేజెస్ జరిగిన రాత్రి జరిగే సన్నివేశాలను కూడా ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ కు అమ్మేస్తారు. డెఫినెట్గా ఇది కూడా ఫ్యూచర్లో జరుగుతుంది. హాలీవుడ్లో ఇలాంటి కల్చర్ వచ్చేసింది. అంటే మ్యారేజెస్లో ఎందుకని ట్రెడిషనల్ కల్చర్ను ఫాలో అవ్వాలి, మనం డిఫరెంట్గా ఓక్గా ఏదైనా చేయాలి అని ఇలా చేస్తున్నారనేది తెలియదు. అండ్ మోర్ ఓవర్ కొంతమంది సెలబ్రిటీస్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా వచ్చే కోట్ల డబ్బుల కోసం కూడా మ్యారేజ్ చేసుకుంటున్నారనే వార్తలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఈ నెట్ఫ్లిక్స్ వచ్చి ఒక పెద్ద సెలబ్రిటీ జంటకు మీరు డేటింగ్ చేసుకుంటున్నారు, మీరు కనుక మ్యారేజ్ చేసుకుంటే మీ వెడ్డింగ్ రైట్స్ ను మేము 100 కోట్లకు కొనుక్కుంటాము అంటే ఆ 100 కోట్ల కోసం కూడా వీళ్ళు మ్యారేజెస్ ను చేసుకుంటున్నారు. సో నయనతార అక్కడేమీ సోషల్ సర్వీస్ చేయడం లేదు, ఈవిడ వ్యాపారమే చేస్తోంది. 50 సెకండ్ల అడ్వర్టైజ్మెంట్ కు 5 కోట్లు ఛార్జ్ చేసే నయనతార వోక్ ఐడియాలజీ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇక్కడ నేను ఎవరి ఫ్యాన్ కాదు, నయనతార మూవీస్ కూడా ఎక్కువగా నేను చూడలేదు. ధనుష్ది కూడా విఐపి తప్ప వేరే ఏ మూవీస్ నేను చూడలేదు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇద్దరు చేస్తోంది వ్యాపారం. మనల్ని ఎదవల్ని చేస్తున్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలి, అక్కడేమీ వీళ్ళు సోషల్ సర్వీస్ చేయడం లేదు. ఇప్పుడు నయనతార ధనుష్ కాంట్రవర్సీ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇయర్ 2015లో నయనతార హీరోయిన్ గా, విజయ్ సేతుపతి హీరోగా, నయనతార ప్రస్తుత భర్త విఘ్నేష్ డైరెక్టర్ గా ఒక మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీకి ప్రొడ్యూసర్ హీరో ధనుష్ వేల ఇళ్ల పట్టదారి మూవీలో విఘ్నేష్ శివన్ అసిస్టెంట్ గా పనిచేసేవాడు. విఘ్నేష్ టాలెంట్ చూసిన ధనుష్ ఒక ఛాన్స్ ఇచ్చాడు. అప్పటికే హీరోయిన్స్ గా ఫ్లాప్స్ లో ఉన్న నయనతారను హీరోయిన్ గా పెట్టుకున్నారు. ఈ మూవీను చాలా రోజులు తీశారు, బడ్జెట్ దాటిపోయింది. 6 కోట్లతో తీయాల్సిన మూవీకు 16 కోట్లు ఖర్చు పెట్టారు అని ధనుష్ విసుక్కున్నాడు అనే వార్తలు వచ్చాయి. ధనుష్ ఈ మూవీలో నయనతార యాక్టింగ్ బాగా లేదు అని చెప్పాడు అని స్వయాన నయనతారనే ఒక అవార్డ్ విన్నింగ్ ఫంక్షన్ లో చెప్పింది. ఈ మూవీను తక్కువ రేట్స్ కు ధనుష్ అమ్ముకున్నాడు. ఈ మూవీ హిట్ అయినా కూడా ధనుష్ కు లాభం రాలేదు, డిస్ట్రిబ్యూటర్స్ కి లాభం వచ్చింది అనే వార్తలు కూడా వచ్చాయి. సో నయనతార ధనుష్ మధ్య ఏమైందో ఏమో గానీ గ్యాప్ మాత్రం పెరిగింది. కట్ చేస్తే 8 రోజుల ముందు నెట్ఫ్లిక్స్ నయనతార బియాండ్ ద ఫెయిరీ టైల్ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ యొక్క ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్లో 3 సెకండ్స్ నానుం రౌడీంతా మూవీ యొక్క
షూటింగ్ సమయంలో తీసిన వీడియో క్లిప్స్ను యాడ్ చేశారు. కొన్ని నాను రోనింత మ్యూజిక్ క్లిప్స్ను కూడా యాడ్ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ధనుష్ నెట్ఫ్లిక్స్ పైన 10 కోట్ల లీగల్ నోటీస్ పంపించాడు. ఎందుకు పంపించాడు అంటే, నాను రోనింత మూవీకు నేనే ప్రొడ్యూసర్, నా పర్మిషన్ లేకుండా నా ఇంటలెక్చువల్ ప్రాపర్టీను మీరెలా మీ డాక్యుమెంటరీలో యూజ్ చేశారు అన్నట్లు ధనుష్ కేసు వేశాడు. ఇది జరిగింది. దీనికి కౌంటర్ ఇస్తూ నయనతార ధనుష్కు ఓపెన్గా ఒక లెటర్ రాసి, డియర్ ధనుష్ కే రాజా, ఫాదర్ ఆఫ్ కస్తూరి రాజా, బ్రదర్ ఆఫ్ సెల్వరాఘవన్ అని అడ్రస్ చేసింది. ఇక్కడ ట్రిగరింగ్ పాయింట్ ఏంటి అంటే, నయనతార కావాలనే ధనుష్ పేరును ధనుష్ కే రాజాగా రాసి, ధనుష్ ఒక పెద్ద ప్రొడ్యూసర్ లేదా డైరెక్టర్ కొడుకు, ఇతని బ్రదర్ ఒక పెద్ద డైరెక్టర్, ఇతను ఒక నెపోకిడ్ అన్నట్లు ఈవిడ ఏదో సొంతంగా ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చింది, ధనుష్ ఒకరి సపోర్ట్తో హీరో అయ్యాడు అన్నట్లు చూపించడానికి, అంటే తాను యొక్క గ్రేటెస్ట్ ఫెమినిస్ట్ అండ్ గ్రేటెస్ట్ హీరోయిన్ అని చూపించుకోవడానికి ఇలా అడ్రస్ చేసి రాసింది. 3 పేజీల లెటర్ రాసింది. అది చాలా పెద్ద లెటర్. ఆ లెటర్లో ఏం పెద్దగా మ్యాటర్ లేదు. దాని యొక్క సారాంశం ఏంటి అంటే, ఈ డాక్యుమెంటరీ 2 years బ్యాకే మేము షూట్ చేశాము. ఇందులో నాను రోనింత మూవీ క్లిప్స్ అండ్ మ్యూజిక్ క్లిప్స్ను యాడ్ చేశాము. మీ పర్మిషన్ కోసం, మీ యొక్క ఎన్ఓసి కోసం 2 years వెయిట్ చేశాము, కానీ మీరు ఎన్ఓసి ఇవ్వలేదు. ఇక చేసేదేమీ లేక డాక్యుమెంటరీను రీఎడిట్ చేసి నాను రోనింత మూవీ క్లిప్స్ను తీసివేసి షూటింగ్ క్లిప్స్ పెట్టుకున్నాము, అంటే బిహైండ్ ద సీన్స్ క్లిప్స్ను పెట్టుకున్నాము అని నయనతార చెప్పుకొచ్చింది. అది కూడా కేవలం 3 seconds మాత్రమే వాడాము, మా పైన లీగల్ నోటీస్ పంపిస్తావా అని నయనతార ధనుష్ పైన ఫైర్ అయింది. నేను స్వతహాగా వచ్చాను, ఎటువంటి సపోర్ట్ లేకుండా వచ్చాను, నువ్వు నీ తండ్రి నీ అన్న సపోర్ట్తో వచ్చావు, నువ్వు ఒక నిపోకిడ్ అన్నట్లు ధనుష్ పైన ఎన్నో ఆరోపణలు చేసింది. ఇక్కడ బిజినెస్ యాంగిల్లో చూస్తే నయనతార గారు, మీరు మీ వెడ్డింగ్ వీడియోను ప్రైవేట్గా తీసి అమ్మొచ్చు. మీ వెడ్డింగ్లో లేదా మీ రిసెప్షన్లో లోకల్ మీడియా ఛానల్స్ను ఎందుకు ఆహ్వానించలేదు? మీ యొక్క ప్రైవేట్ ప్రాపర్టీ స్టీల్ అవ్వకూడదనే కదా, మీ యొక్క పర్సనల్ ప్రాపర్టీను ఎవ్వరూ తీసుకోకూడదనే కదా. నెట్ఫ్లిక్స్ ఈ వెడ్డింగ్ను ఫ్రీగా స్ట్రీమ్ చేయడం లేదు కదా, నెల సబ్స్క్రిప్షన్ అమౌంట్ కట్టించుకుంటున్నారు. మీకు మీ ఫ్యాన్స్ పైన అంతే ప్రేమ ఉంటే మీ వీడియోస్ను యూట్యూబ్లో ఫ్రీగా రిలీజ్ చేయండి. మీరు చేయరు. నాను రోనింత మూవీని ప్రొడ్యూస్ చేసిన ధనుష్ కూడా ఎందుకు ఫ్రీగా ఫుటేజెస్ ఇవ్వాలి? ధనుష్ నీ భర్తను డైరెక్టర్గా లాంచ్ చేశాడు. ఇక నయనతార పని అయిపోయింది అని లాస్ట్లో ఉన్న మీ కెరియర్ ఈ మూవీ ద్వారానే పైకి లేసింది. 7 ఏళ్ల తర్వాత మీ క్రేజ్ మళ్ళీ తగ్గిపోవడం చూసి నెట్ఫ్లిక్స్ ద్వారా వస్తున్నారు. ఇప్పుడు కూడా మీకు ధనుషే కావాలా? మీరు కూడా ధనుష్కు తిరిగి ఇవ్వాలి కదా. బిజినెస్ ఈజ్ బిజినెస్, అది ఎవరు చేసినా. ఇక్కడ నేను నయనతార పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం లేదు, కానీ ఈవిడ రాబోయే నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ఈవిడ పర్సనల్ లైఫ్ గురించి, తన బ్రేకప్స్ గురించి, తమ తోటి మగాళ్ళ గురించి బ్యాడ్ చేస్తూ ఈవిడ డాక్యుమెంటరీ తీసింది. ఈ డాక్యుమెంటరీ మొత్తంలో ఈవిడ తప్పేం లేదు. ఈవిడ్నే అందరూ మోసం చేశారు, ఈవిడ్నే అందరి హీరోలు వాడుకొని వదిలేశారు, అందరూ ప్రొడ్యూసర్స్ ఈవిడ్ని వాడుకొని వదిలేశారు అన్నట్లు సింపతి గెయిన్ చేస్తూ ఈవిడేదో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది, దేశ సేవ చేసింది, ఒక యుద్ధాన్ని గెలిపించింది అన్నట్లు ఈవిడ డాక్యుమెంటరీ ఉంటుంది. అందుకే ఈవిడది వోక్ మెంటాలిటీ అంటున్నారు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ గెలుపును అక్కడున్న కొంతమంది వోక్ అబ్బాయిల గెలుపుగా చూస్తున్నారు. ఈ గెలుపుతో అబ్బాయిల డామినేషన్ పెరుగుతుంది అని, ట్రంప్ ఓడిపోయేంత వరకు మేము అబ్బాయిలతో లైంగికంగా పాల్గొనము అని తమను తాము బ్యాన్ చేసుకున్నారు. నయనతార కూడా తన కెరీర్ మొత్తంలో అబ్బాయిలను విమర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు ధనుష్ ఒక ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి ధనుష్ ఒక నెపోకిడ్ అంటున్నారు. ఈవిడ నెట్ఫ్లిక్స్లో అన్నపూర్ణి అనే మూవీ తీశారు. ఈ మూవీలో ఈవిడ ఎంతో మంది మనోభావాలను హర్ట్ చేసి లాస్ట్లో ఒక సారీ చెప్పింది. సైరా నరసింహారెడ్డి మూవీలో చిరంజీవి గారు మూవీ ప్రమోషన్స్ చేయడానికి రావాలి అని ఎంత కోరినా ఈవిడ ఎందుకు రాలేదు అంటే, మూవీ ప్రమోషన్స్కు కూడా ఈవిడకు సపరేట్గా డబ్బులు కావాలి. చెప్పాలి ఆర్టిస్ట్గా నేను రాను, నేను చేయలేనండి, నా వరకు నా బాధ్యత అయిపోయింది, నా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది అని చెప్తే కనుక ఎవరు తనకి ట్రబుల్ ఇవ్వరు. లైక్ అదర్ హీరోయిన్ పార్టిసిపేషన్ లేకపోతే మేమేమనలేదు. ప్రొడ్యూసర్స్ డబ్బులు ఇవ్వకపోతే ఈవిడ మధ్యలోనే మూవీస్ వదిలేస్తుందంట. అండ్ ఈవిడ చేస్తున్న మూవీస్లో ఇంకొక అందమైన హీరోయిన్ ఉంటే, అంటే స్క్రీన్ను షేర్ చేసుకుంటే కూడా ఈవిడ సాంగ్స్ నుండి వదిలి వెళ్ళిపోతుందంట. So the song situation did not happen, and I later heard that the lead heroine in the film said that నాకు అది తెలియదు, ఒక వేరే హీరోయిన్ వచ్చి డాన్స్ చేయాలని నేను వరమాట, లైక్ ఐ వోంట్ కమ్ for the show. Yeah, is what I heard, is what I was told. సో నయనతార గారు మొదటి నుండి తమ యొక్క ఇమేజ్ గురించి చాలా ఇన్సెక్యూర్గా ఉంటారు. అండ్ ఒక అడ్వర్టైజ్మెంట్ చేయడానికి కూడా ఇంతే డబ్బు ఇవ్వాలి, ప్రమోషన్స్ కూడా ఈవిడకు సపరేట్గా డబ్బులు ఇవ్వాలి, ఇలాంటి ఎన్నో కండిషన్స్ నయనతార గారు పెడతారు. ఈవిడ అన్నిటినీ బిజినెస్ లాగే చూస్తారు, బట్ వేరే వాళ్ళు బిజినెస్ లాగా చూడకూడదు అంటారు.
ధనుష్ ఇక్కడ ఏం తప్పు చేయలేదు. యాజ్ ఏ బిజినెస్ మ్యాన్ గా తన యొక్క మూవీ యొక్క ఫుటేజెస్ ను తీసుకోవాలి అంటే తనకింత డబ్బులు కట్టాలి అంటున్నాడు అంతే. అయితే ఒకవేళ నెట్ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీను అమెరికన్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ రిలీజ్ చేశారు అని అమెరికన్ కోర్టులో ఛాలెంజ్ చేస్తే అమెరికన్ కోర్ట్ ఫెయిర్ యూజ్ ద్వారా ఈ కేసును కొట్టి పారేస్తుంది. బట్ ఇలాంటి కేసెస్ నెట్ఫ్లిక్స్కు కొత్త కాదు. ద కాందార్ ఐజాక్ అనే మూవీలో అనే యూట్యూబ్ ఛానల్ నెట్ఫ్లిక్స్ పైన కేసు వేసింది. ఈ మూవీలో తమ యొక్క ఫుటేజెస్ను పర్మిషన్ లేకుండా వాడారు అని కేసు వేసింది. నయనతార విషయం గురించి తెలిసిందే. ధనుష్ కూడా 10 కోట్ల డ్యామేజ్ కేసును వేశాడు. టైగర్ కింగ్, మర్డర్, మహెమ్ అండ్ మ్యాడ్నెస్ అనే మూవీలో కూడా ఎగ్జాటిక్ అనే కంపెనీ నెట్ఫ్లిక్స్ పైన తమ యొక్క ఫుటేజెస్ను తమ పర్మిషన్ లేకుండా ఇంటలెక్చువల్ ప్రాపర్టీను యూజ్ చేశారు అంటూ కేసు వేసింది. ఈ కేసు నెట్ఫ్లిక్స్ కోర్టులో ఓడిపోయింది కూడా. మేబీ ధనుష్ ఈ కేసులో గెలిచొచ్చు. బట్ వీళ్ళు మేము సినిమా మూవీ క్లిప్స్ను వాడలేదు, షూటింగ్ మూవీ క్లిప్స్ను వాడాము అని కేసును తప్పుదోవ పట్టించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఒక షూటింగ్లో ఉన్న ప్రాపర్టీ కూడా ప్రొడ్యూసర్ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీనే. ఒక షూటింగ్ జరుగుతోంది, ఆ షూటింగ్లో వీడియో క్లిప్స్ తీసి వేరే చోట వాడకూడదు. ఎందుకు అంటే ఆ షూటింగ్లో ఉన్న ప్రాపర్టీస్, హీరో, హీరోయిన్, డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్స్ వీళ్ళందరికీ డబ్బులను ప్రొడ్యూసరే ఇస్తున్నారు. కాబట్టి ఆ షూటింగ్ యొక్క ఫుటేజ్ కూడా ప్రొడ్యూసర్ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అయిపోతుంది. కాబట్టి బిహైండ్ ద సీన్స్ను కూడా వాడకూడదు. బట్ కోర్టు ఏం చెప్తుందో తెలియదు. ఫెయిర్ యూజ్ కుందా, దీన్ని కొట్టి పారేస్తుందా అనేది తెలియదు. బట్ ఇక్కడ డెఫినెట్గా నయనతార అనే అతని భర్త వ్యాపారమే చేస్తున్నారు. సో కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.